వెల్కమ్ టు ఇన్సైడర్. నేను రాజు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు. ఎస్పెషల్లీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. 3 పెళ్ళిళ్ళు అలాగే దత్తపుత్రుడు అంటూ రకరకాలుగా ఆయన్ని ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. అయినా సరే ఆయన నోరు మెదపడం లేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో వాళ్ళందరూ కూడా ఏ విమర్శలు అయితే చేశారో అంతకు మించినటువంటి వ్యక్తిగత కూపాల్లోకి చిక్కుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్గా మనం చూసాం, వైసీపీకి సంబంధించినటువంటి ఒక్కొక్క నాయకుడి భాగోతం బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఎవరైనా చేస్తే కర్మ చేస్తే ఖచ్చితంగా కర్మ వెంటాడుతుంది అనే దానికి ఇప్పుడు మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల వ్యక్తిగత భాగోతలే ఇందుకు నిదర్శనం అనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అనేక రకాలుగా, అంటే ఆయన వ్యక్తిగత జీవితం కావచ్చు, 3 పెళ్ళిళ్ళు కావచ్చు, రకరకాలుగా ఆయన్ని తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన్ని తీవ్రంగా కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శలు తట్టుకోలేక ఆయన రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. అయితే ఇప్పుడు అదే ఎవరైతే విమర్శించినటువంటి నోళ్ళు ఉన్నాయో ఆ విమర్శించినటువంటి వ్యక్తులే ఈరోజు వ్యక్తిగత ఇమేజ్ని పోగొట్టుకుంటున్నారు. రకరకాల వ్యక్తిగతమైనటువంటి అనేక చిక్కుల్లో పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసాం. దివ్యాల మాధురి ఆయన గురించి ఏ విధంగా చెప్పింది, ఆయన భార్య ఏ విధంగా విమర్శలు చేసింది, ఆ తర్వాత ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం రోడ్డు మీదకి ఏ విధంగా వచ్చిందనేది మనం చూసాం. ఇదే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయం గురించి, శ్రీరాముడి గురించి ఆయన ఏదో ఒక పవిత్రుడైనట్టు అధికారంలో ఉన్నట్టు సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు. అయితే కర్మ అనేది ఏ విధంగా రిటర్న్ వస్తుందనే దానికి ఇదొక ఉదాహరణ దువ్వాడ శ్రీనివాస్ది. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం ఏమైంది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ తనను విమర్శించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ని ఇప్పుడు విమర్శించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పన్నెత్తి మాట కూడా అంటం లేదు. అది ఆయనకు ఉన్నటువంటి ఏదైతే వ్యక్తిత్వం అనేది ఇక్కడ చెప్పకనే చెప్పాలి. మరోపక్క రీసెంట్గా మనం చూసాం, ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆయన ఆ వీడియో మార్ఫింగ్ అనొచ్చు. ఆయన తన ఒక మహిళతోటి ఏ విధంగా ఆయన అసభ్యంగా మాట్లాడుతూ ఆ వీడియో ఏ విధంగా బయటకు వచ్చిందో చూసాం. అందులో జుగుప్సాకరమైనటువంటి దృశ్యాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద పవన్ కళ్యాణ్ కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఎవరు కూడా నోరు మెదపలేదు. అంటే అది జన సైనికులకి పవన్ కళ్యాణ్ నేర్పినటువంటి ఒక రకమైనటువంటి సాంప్రదాయం, అది ఒక పద్ధతిని ఆయన నేర్పించారు, ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే విమర్శించినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయటపడుతూ ఉన్నప్పటికీ కూడా వారి పట్ల ఒక్క మాట కూడా పన్నెత్తి మాట అనకుండా పవన్ కళ్యాణ్ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. సో నిజంగా పవనిజం అని చెప్పేసి యువకులు ఎందుకు ఆయన వెంటబడతారు అంటే ఈ వ్యక్తిత్వాన్ని చూసేనేమో అనేటటువంటి ఆలోచన రాక మానదు ప్రతి ఒక్కరిలో. అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులకు సంబంధించి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా అవినీతి అక్రమాలతో పాటు ఎస్పెషల్లీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కోర్టు దోచుకున్నారు అని చెప్పేసి సాక్ష్యాధారాలు బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సహనంతో పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా వాళ్ళని మాట్లాడకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడమే కాకుండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కనీసం వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఎవరి మీద ఆయన నోరెత్తి ఒక మాట కూడా, పల్లెత్తి ఒక మాట కూడా అనకుండా ఆయన కేవలం తన పరిపాలన మీద శ్రద్ధ పెట్టాడు. నాకు ఈరోజు డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే ఎమ్మెల్యేగా చేశారు అంటే ప్రజలు ఆ పదవిని నాకు కట్టబెట్టింది వాళ్ళకి సేవ చేయడానికి తప్ప నా అధికారాన్ని ప్రదర్శించుకోవడం కోసమో, తన మీద చేసినటువంటి విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం కోసమో ప్రజలు నాకు అధికారాన్ని కట్టబట్టలేదు. వాళ్ళకి నేను న్యాయం చేయాలి. ప్రజలు ఏదైతే ఇచ్చినటువంటి అధికారం కాదు, అది సేవ అని చెప్పేసి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా ఆనందం వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేయడమే కాకుండా అభినందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన తీసుకున్నటువంటి శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు. గతంలో మనం చూసాం, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబును తిట్టడం కోసమే వాళ్ళు మంత్రి పదవులు తీసుకున్నారు అన్నట్టుగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏ మంత్రి కూడా ఆ మంత్రిత్వ శాఖ మీద కనీసం పట్టు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను తీసుకునేటువంటి శాఖల పట్ల పట్టును సాధిస్తూ ఆ శాఖల్లో
ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతో కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల మనం చూసాం, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం, కొన్ని వేల కోట్ల విలువైనటువంటి పనులకు ఆమోదం తెలిపేటటువంటి ప్రయత్నం చేయడం, అలాగే జాతీయ పండుగలకి పల్లెల్లో ఎస్పెషల్లీ ఈ జాతీయ పండుగలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి వాళ్ళ గ్రాంట్ని పెంచడం కావచ్చు, అలాగే గ్రామాల్లో సర్పంచులకు పెద్దపీట వేయడం కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధులను వాళ్ళ ఖాతాల్లో నేరుగా జమ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఎవరిని విమర్శించట్లేదు, ఎక్కడ కూడా ఎవరి పట్ల ఆయన పన్నెత్తి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడాలి అనుకుంటే ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాన్ని చాంతాడంత చదివేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు. అదే హుందాతన రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్తున్నారు. కేవలం తనకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది వాళ్ళకి సేవ చేయడం కోసమే, ఆ సేవ చేస్తే చాలు అనేటటువంటి దృక్పథంతో ఆయన పోతూ ఉన్నారు. మరోపక్క రాజకీయాలకు కూడా సరికొత్త నిర్వచనం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలిసారి రాజకీయాల్లో అంటే శాసనసభలో అడుగుపెట్టారు. తొలిసారి మంత్రి అయినప్పటికీ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ని చూసుకొని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి అని చెప్పేసి జన సైనికులంతా కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. వ్యక్తిగత విమర్శలు చేసి దిగజారిపోయినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల గురువిందతనం ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నా సరే కనీసం పన్నెత్తి మాట అనకుండా తనకు ఇచ్చినటువంటి శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.